తెలంగాణలో బీజేపీకి గనక 10 సీట్ల వరకు వస్తే రేవంత్ రెడ్డి సర్కారుకు ప్రమాదం ఏర్పడుతుంది, అది నిలబడదు అంటూ భారతీయ జనతా పార్టీ నేతలు కూడా మాట్లాడుతున్నారు. ఈవెన్ కేసీఆర్ కూడా ఈ ప్రభుత్వం యొక్క కాలం ఉండదు అంటూ మాట్లాడారు. అసలు ఏంటి ప్రాతిపదిక? లోక్సభలో సీట్లు రావటానికి రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పడిపోవడానికి ఏమైనా లింక్ ఉంటుందా? ఇప్పుడు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు 2018లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ 3 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 2019 లోక్సభ ఎన్నికలు జరిగాయి కొద్ది నెలల్లోనే. ఆ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఈ 3 రాష్ట్రాల్లో 65 సీట్లుంటే 60కి పైగా గెలుచుకుంది. 4వ రాష్ట్రం కర్ణాటక. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారం కోల్పోయి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అయింది. ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో 28 సీట్లు, 25 సీట్లు సొంతగా తా మద్దతు ఇచ్చిన మరో ఎంపీ కూడా గెలిచారు. అంటే టోటల్గా 26 సీట్లు గెలుచుకున్నారు. సో ఇప్పుడు ఈ 4 రాష్ట్రాల్లో తర్వాత ఏమైనాయి ప్రభుత్వాలు, ఇవి అర్థమైతే తెలంగాణలో ఏమవుతుందో అర్థమవుతుంది. ఈ 4 రాష్ట్రాల్లో కూడా మీరు రాజకీయ పరిణామాలను గమనిస్తే కర్ణాటకలో కాంగ్రెస్కు సొంతగా మెజారిటీ లేదు. జేడీఎస్తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ తర్వాత జేడీఎస్ నుంచి, కాంగ్రెస్ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు లాక్కుంది. అక్కడ ప్రభుత్వం పడిపోయి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది మెజారిటీ కాంగ్రెస్కు లేదు, జేడీఎస్ మద్దతుతో అధికారంలో ఉంది. ఇక మధ్యప్రదేశ్లో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అక్కడ జ్యోతిరాదిత్య సింధియా ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు, కమల్నాథ్ ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు. ఇద్దరి మధ్య పోటీలో జ్యోతిరాదిత్య సింధియా పార్టీని వదిలి బయటికి వచ్చి కేంద్రంలో మంత్రి అయ్యాడు. బీజేపీ శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి అయ్యాడు. కాంగ్రెస్లో కూడా జ్యోతిరాదిత్య సింధియా ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు, బీజేపీలో కావాలనుకున్నాడు, ఎక్కడా కాలే. అల్టిమేట్గా కేంద్ర మంత్రి మాత్రమే కాగలిగాడు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పతనమైంది. రాజస్థాన్లో అశోక్ గెహ్లాట్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. సచిన్ పైలట్ ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు. సచిన్ పైలట్ తిరుగుబాటు చేశాడు. కానీ అశోక్ గెహ్లాట్ తన 100 మంది ఎమ్మెల్యేల మద్దతును గట్టిగా నిలబెట్టుకోగలిగాడు. అక్కడ ప్రభుత్వం మారలే. ఛత్తీస్గఢ్లో సింగ్ దేవ్, భూపేష్ బఘేల్ మధ్య సీఎం పదవికి పోటీ అయింది. కానీ భూపేష్ బఘేల్ తిరుగుబాటు చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం సురక్షితంగా 5 ఏళ్ళు పనిచేసింది. అంటే ఈ 4 రాష్ట్రాల అనుభవాలు చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటి? కాంగ్రెస్కు మెజారిటీ లేనప్పుడు లేదా బొటాబొటి మెజారిటీ ఉన్నప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్యేలను లాక్కొని బీజేపీ అధికారంలోకి రాగలిగింది. కర్ణాటకలో రాగలిగింది, మధ్యప్రదేశ్లో రాగలిగింది. మధ్యప్రదేశ్లో కూడా కాంగ్రెస్కు భారీ మెజారిటీ లేదు. సో ఈ ఫ్యాక్టర్ను ఆలోచిస్తే ఇప్పుడు కూడా బీజేపీకి కాంగ్రెస్కు మరి బొటాబొటి మెజారిటీ ఉంది. కొంతమంది ఎమ్మెల్యేలను లాక్కోగలిగితే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది. కానీ ఇక్కడ ఒక తేడా ఉంది. కర్ణాటక, మధ్యప్రదేశ్లతో కంపేర్ చేసినప్పుడు ఇక్కడ వరకు కంపారిజన్ కరెక్ట్, కానీ ఆ తర్వాత కంపారిజన్లో తేడా ఉంది. తేడా ఏంటి అంటే అక్కడ భారతీయ జనతా పార్టీకి బలమైన స్ట్రెంత్ ఉంది అసెంబ్లీలో. మధ్యప్రదేశ్లో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు. కర్ణాటకలో అయితే ఒక 6 డజన్ సీట్లు తక్కువ ఉన్నాయి అంతే అధికారానికి. మధ్యప్రదేశ్లో కూడా దాదాపు 10 లోపు సీట్లు తక్కువ ఉన్నాయి. అందువల్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి బీజేపీలో చేరితే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగింది. కాంగ్రెస్ ప్రభుత్వాలు పతనమయ్యాయి. వాస్తవంగా రాజస్థాన్లో కూడా కాంగ్రెస్కు బొటాబొటి మెజారిటీ ఉంది, అయినా బీజేపీ ప్రభుత్వం రాలే అక్కడ. అంటే బొటాబొటి మెజారిటీ ఉన్నంత స్వల్పమైన మెజారిటీ ఉన్నంత మాత్రానే ప్రభుత్వాలు పతనం కావాలని లేదు. కాంగ్రెస్ పార్టీలో ఒక బలమైన వర్గం బయటికి రావాలి. బయటికి తెలంగాణలో కూడా రావచ్చు అనుకుంటే, ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్లో కూడా గ్రూపులు ఉన్న సాట మనందరికీ తెలుసు. కానీ అక్కడ మధ్యప్రదేశ్, కర్ణాటకలో ఉండి తెలంగాణలో లేనిది భారతీయ జనతా పార్టీకి కానీ మరే ప్రధాన ప్రతిపక్షానికి కానీ అధికారానికి దగ్గరగా ఉండే సీట్లు లేవు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి 65 ఎమ్మెల్యేల మద్దతు ఉంది. బీఆర్ఎస్కు 39 ఎమ్మెల్యేల 3 వెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్కు 68 అయింది, బీఆర్ఎస్కు 36 మాత్రమే ఉంది. బీజేపీకి 8 మందే ఉన్నారు.
సో బీజేపీ బీఆర్ఎస్ కలిస్తే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వంలోకి 28 మందో 30 మంది వస్తే ప్రభుత్వం ఏర్పాటు చేయరాదు. సో ప్రభుత్వం ఏర్పాటు కావాలంటే బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్లోనే ఒక వర్గం కలిస్తే ప్రభుత్వం ఏర్పాటవుతుంది. అంటే దీనికి ఎవరు నాయకత్వం వహించాలి? బీజేపీ నాయకత్వం వహించడానికి అవకాశం లేదు. మరి బీజేపీ కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తానికి సహకరిస్తుందా? అదే జరిగితే బీజేపీ రాజకీయ ఉనికిని కోల్పోతుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ బీఆర్ఎస్లో ఒక్కటే అన్న భావనే బీజేపీని దెబ్బతీసింది. రేపు కేసీఆర్ ప్రభుత్వాన్ని బీజేపీ కూటమిగా నిర్మిస్తే దాని నెగిటివ్ ఇంపాక్ట్ ఎంత ఉంటుంది? అలా కానప్పుడు ఏక్నాథ్ షిందే రూపంలో బీజేపీ బీఆర్ఎస్ మద్దతుతో కాంగ్రెస్లోని చీలిక వర్గ నేత ముఖ్యమంత్రి కావాలి. ఈ పాసిబిలిటీ ఉన్నా కూడా ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ స్థానాన్ని ఆక్రమించుకోవాలని చూస్తుంది భవిష్యత్తులో. సో బీఆర్ఎస్ స్థానాన్ని ఆక్రమించుకోవాలని చూస్తున్న బీజేపీ బీఆర్ఎస్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా? దానివల్ల బీజేపీకి లాభమా అనేది కూడా చూసుకుంటుంది కదా. అందువల్ల 9-10 లోక్సభ సీట్లు వచ్చినంత మాత్రాన వెంటనే తెలంగాణలో ప్రజాభిప్రాయం మారిపోయిందని చెప్పి కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా బీజేపీకి దూకుతారని అనుకోను నేను. ఎందుకంటే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు బీజేపీ ఓటింగ్ డిఫరెంట్గా ఉంటుంది, పార్లమెంట్ ఎన్నికలు వచ్చేప్పుడు డిఫరెంట్గా ఉంటుంది. అయితే తీవ్రమైన ఒత్తిడి మాత్రం ఉంటుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉంటుంది, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి సర్వశక్తులా ప్రయత్నం చేస్తారు. ఈలోగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంతమంది కాంగ్రెస్లో చేరుతారో తెలియదు. మధ్యప్రదేశ్లో కర్ణాటకలో జరగని పరిణామం ఇది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు వచ్చి ఇప్పుడు కాంగ్రెస్లో చేరుతున్నారు. అక్కడెక్కడ చేరలే, అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పోవడం మాత్రమే జరిగింది. అంటే అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మైనస్ కావడంతో కాంగ్రెస్ ప్రభుత్వాలు పడిపోయాయి. ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇంతవరకు -1 కాలే, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం 3 మైనసే కాంగ్రెస్కు ప్లస్ అయ్యారు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఈలోగా బీఆర్ఎస్లో నుంచి ఒక 26 మంది ఎమ్మెల్యేలు లాక్కుందామని, ఎందుకు 26 మంది ఎమ్మెల్యేలు లాక్కుంటే యాంటీ డిఫెక్షన్లా కూడా వర్తించదు కనుక తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు. అయితే రేపు 10 సీట్లు బీజేపీకే వస్తే కాంగ్రెస్ ఆకర్షించాలన్న 26 మంది ఎమ్మెల్యేలను ఆకర్షించగలుగుతుందా? ఓ తీరు ఏంటంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్లమెంట్ ఎన్నికలకు ముందే కాంగ్రెస్లో చేరతారని అంచనా వేశారు, కానీ వాళ్ళు ఆలోచిస్తున్నారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీలా కాంగ్రెస్తో తేల్చుకోవచ్చు ఇప్పుడే ఎందుకు అని. ఆ ఒక్క ప్రమాదం ఉంది. అంటే బీఆర్ఎస్ ఆకర్షించాలనుకున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆకర్షించడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుంది, బీజేపీ ప్రయత్నం చేస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం ఉంటుంది, కేంద్రంలో బీజేపీ అధికారం ఉంటుంది. సో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎటైనా పోయే అవకాశం కూడా ఉంది. అందువల్ల ఈ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్ జరగవచ్చు. రాజకీయాల్లో ఫలానా జరగదు అని ఎవరు చెప్పలేరు, కానీ బట్ స్టిల్ ఇతర రాష్ట్రాల్లో జరిగినట్టుగా ఆటోమేటిక్గా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పతనమైపోతుందన్న కంక్లూజన్కి రాలేదు. రాజస్థాన్లో ఇంతకన్నా స్వల్ప మెజారిటీ ఉన్న, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్న, రాష్ట్రంలో బీజేపీ బలమైన ప్రతిపక్షంగా ఉన్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోలే. ఛత్తీస్గఢ్లో బీజేపీ బలమైన ప్రతిపక్షంగా ఉన్న, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్న, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోలే. 5 ఏళ్ళు ఉంది, 5 ఏళ్ళ తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చింది. అందువల్ల బీజేపీ కనుక ఈసారి 10 సీట్లు తెచ్చుకోగలిగితే కాంగ్రెస్కు ప్రమాదం తర్వాత మొదలు బీఆర్ఎస్కు ప్రమాదం ఉంటుంది. బీఆర్ఎస్ నుంచి భారీ సంఖ్యలో కాంగ్రెస్లో బీజేపీలో చేరే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల బీజేపీ తక్షణం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడం కన్నా బీఆర్ఎస్ను ఖాళీ చేయించి ఆ స్పేస్ తాను ఆక్రమించుకొని 2028కి అధికారం రావాలన్న వ్యూహాన్ని కూడా రచించవచ్చు.